ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ క్వార్టర్స్ కానీ భూములను కానీ బయట వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు విద్యార్థి సంఘం నేతలు. వర్సిటీలోని 2 క్వార్టర్స్ ను ఓ స్వచ్ఛంద సంస్థకు 30 ఏళ్లుగా లీజుకు ఇచ్చారని తెలిపారు స్టూడెంట్ లీడర్స్. ఇక ఇప్పుడు మరో క్వార్టర్స్ ను కూడా లీజుకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓయూలోని ఓ క్వార్టర్లో రెనోవేషన్ పనులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు కాంట్రాక్టర్కు విద్యార్థులకు మధ్య ఘర్షణ నెలకొంది. ప్రభుత్వం వర్సిటీ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు నేతలు. ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ క్వార్టర్స్ P2 మరియు P3 ప్రైవేట్ యాజమాన్య సంస్థ అయిన ఆదిధ్వని ఈ యొక్క క్వార్టర్స్ని నెలకు 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ ఇదే క్వార్టర్స్లు ఉంటే ఈరోజు హెచ్ఆర్ఏ పేరు మీద 30,000 నుండి 40,000 రూపాయలు నెలకు ఈ యొక్క ప్రొఫెసర్ల నుండి కట్టుకోవడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, యూనివర్సిటీలోని భూములు చెన్నాపరెడ్డి కమిషన్ పేరు మీద ఈ యొక్క భూములను కావచ్చు, ఇక్కడ ఉన్న క్వార్టర్స్ను కావచ్చు, ఏ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు కావచ్చు, కబ్జాకు కావచ్చు ఇవ్వడానికి ఈ యొక్క యూనివర్సిటీ అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్న యూనివర్సిటీ యాజమాన్యానికి కావచ్చు ఎవరికి కూడా ఈరోజు హక్కు లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, యూనివర్సిటీలో నాణ్యమైన హాస్టల్ వసతులు లేవు, నాణ్యమైన మెస్ వసతులు లేవు. అలాంటి అనేక మంది విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు. విద్యార్థులకు హాస్టల్ కట్టియమంటే మేము హాస్టల్ కట్టలేమని ఇక్కడ ఉన్న వీసీలేమో మొరబెట్టుకుంటారు. మరి ఇలాంటి స్థలాలలో ఏమో ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు కబ్జాలకు లీజుకిచ్చి ఇలాంటి యూనివర్సిటీ భూములను 2,400 ఎకరాల నుండి 13,500 ఎకరాలకు కుదించడం జరిగింది. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, యాజమాన్యం ఇప్పటికైనా నిద్రలేచి ఈ యొక్క P2 మరియు P3 క్వార్టర్స్ ఏదైతే ఆదిధ్వని సంస్థకి ఇచ్చారో వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల విద్యార్థి పరిషత్ నుండి అనేక ఉద్యమాలు చేసైనా యాజమాన్యం మెడలు వంచైనా యూనివర్సిటీ భూములు కాపాడుకుంటామని ఒక యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఆదిధ్వని అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతోటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్కి ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ క్వార్టర్స్ని 2 క్వార్టర్స్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం జరిగింది. అదే మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ యొక్క క్వార్టర్స్లో ఉంటే వాళ్ళకి 40,000 కట్ చేస్తూ వీళ్ళకి కేవలం నెలకు 1000 రూపాయలకి ఇవ్వడంలో ఆంతర్యం ఏముందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు, ఉస్మాన్ యూనివర్సిటీ భూములు కబ్జా జరిగినప్పుడు, అన్యగ్రంథం అవుతున్నప్పుడు జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ నియమించినప్పుడు జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ క్లియర్గా చెప్పింది, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని ఎటువంటి ప్రైవేటు వ్యక్తులకు లీజ్కి ఇవ్వద్దని చెప్పింది. ఆ యొక్క చిన్నపరెడ్డి కమిషన్ రిపోర్ట్ని తుంగలో తొక్కుతూ ఈరోజు యూనివర్సిటీ అధికారులు దొడ్డిదారిన ప్రైవేట్ వ్యక్తులకి యూనివర్సిటీ క్వార్టర్స్ని కేటాయించడం వెనుక వాళ్ళకు ముడుపులు ముట్టినాయని చెప్పేసి మా అందరు కూడా ఈరోజు అనుమానం వ్యక్తం అవుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ స్థాపించినప్పుడు దాదాపు 2,400 ఎకరాలు ఉండే, ఇప్పుడు కేవలం 1,300 ఎకరాలు పరిమితమైంది. రానున్న రోజుల్లో కొత్త విద్యార్థులకి, రాబోయే తరానికి కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఎటువంటి ల్యాండ్ మిగలదు. ఇప్పటికే చాలా సంస్థలు ఈరోజు లీజ్ పేరు మీద ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళడం లేదు. యూనివర్సిటీ యొక్క భూములన్నీ క్వార్టర్స్ని కాపాడాల్సినటువంటి అధికారులే ఈరోజు దొడ్డిదారిన ప్రైవేట్ వ్యక్తులకి ఈరోజు అప్పచెప్తున్నారంటే, దారదత్తం చేస్తున్నారంటే వాళ్ళకేమైనా దీని ద్వారా లాభం చేకూరుతుందని చెప్పేసి మాకు అనుమానం వ్యక్తం అవుతా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి ఇది లీజుని రద్దు చేయాలి, లేకపోతే తర్వాత జరిగేటువంటి పర్యవసానాలకి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. తక్షణమే మీరు లీజుని రద్దు చేసి ఓయి క్వార్టర్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పర్మిషన్ తెచ్చుకొని యూనివర్సిటీ అధికారులతోటి కొంతమందిని ఒప్పించి భయపెట్టి ఒప్పించి ఈరోజు సంస్థకు కేవలము ఒక ప్రొఫెసర్కు 20,000 నుంచి 40,000 తీసుకున్నటువంటి ప్రొఫెసర్కు, కానీ అది దాని పేరుకు కేవలం 2-3 క్వార్టర్స్ కలిపి ఒక 1,000 రూపాయలు కడితే సరిపోద్దని ఇవ్వడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా ఓయూ అధికారులు వెంటనే దీన్ని రద్దు చేయాలి. ఆదిధ్వనికి ఇచ్చినటువంటి 3 క్వార్టర్స్ను వెంటనే రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఇక్కడ పని మొత్తాన్ని కూడా